స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన లేటెస్ట్ ఫిలిం L2 ఎంపరర్ భారీ అంచనాల మధ్య మార్చి 27న థియేటర్లోకి గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈ సినిమాను డైరెక్టర్ కమ్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించాడు. 2019లో విడుదలైన లూసిఫర్ చిత్రానికి సీక్వెల్ గా L2 ఎంపరర్ తెరకెక్కింది. అయితే ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినా కూడా మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. రిలీజ్ కు ముందే ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా జరిగాయి. థియేటర్లో ఫస్ట్ షో కూడా ప్రదర్శించక ముందు 50 కోట్ల రూపాయల వసూలను తన ఖాతాలో వేసుకుంది. ఇక రిలీజ్ రోజు టాక్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించింది. దాంతో మొదటి రోజు భారీ వసూలను సాధించింది. ప్రపంచవ్యాప్తంగా L2 ఎంపరర్ మొదటి రోజు కలెక్షన్స్ 65 కోట్లకు పైగా వసూలు అయినట్లుగా అని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఇండియన్ మార్కెట్ వరకు చూస్తే మొదటి రోజు 22 కోట్ల రూపాయలు నెట్ వసూలు సాధించింది. దీంతో మలయాళ సినిమా చరిత్రలో అతిపెద్ద ఓపెనర్ గా నిలిచింది ఎంపరర్. మలయాళ ఒరిజినల్ వర్షన్ నుండి 20 కోట్ల వరకు వసూలు చేయగా తెలుగు వర్షన్ 1.5 కోటి వరకు రాబట్టినట్లుగా చెప్తున్నారు. ఇక లూసిఫర్ తో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకుడిగా మారాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆ తర్వాత మరోసారి మోహన్ లాల్ హీరోగా మలయాళం లో బ్రో డాడీకి దర్శకత్వం వహించారు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడు L2 ఎంపరర్ తో హ్యాట్రిక్ హిట్ కొట్టేశారు మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్.